మున్సిపల్ ఎన్నికల వేళ 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కీలక హామీలు ఇచ్చారు. వైద్యం నుంచి మహిళల సంక్షేమం, మౌలిక వస్తువుల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 18వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గెలిపిస్తే 18వ వార్డు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత గర్భకోశ వ్యాక్సిన్ అందిస్తానని తెలిపారు. వార్డులో ఉన్న 3 దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేస్తానని, అలాగే ఇప్పటి వరకు శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం శ్మశాన వాటిక నిర్మాణం చేపడతానని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆట స్థలాలు, యువత ఆరోగ్యానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు వార్డు పెద్దలు రామ్మూర్తి యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే భవిష్యత్తులో మున్సిపల్ చైర్మన్ గా కూడా అవకాశం ఉందని, కావున అందరూ ఏకతాటిపై నిలబడి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే వైద్యం కూడా ఫ్రీ అంటున్నారు. ఇంకోటి మనకు యాక్షన్ కూడా 18 సంవత్సరాల పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇది కూడా సహకారం చేస్తా అంటున్నాడు. మనకి చేసినా కూడా అందరికీ మంచి. అది మన 18 వార్డులో ఎస్సీ వాళ్ళకి అందరికీ మంచి వైద్యం జరుగుతుంది, మంచి న్యాయం జరుగుతుంది, అందరికీ మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికి చేయాలని రామకృష్ణ కోరుకుంటున్నాను. ఇంకోటి మనకు 500 మెజార్టీతో మన 18వ వార్డు నుంచి మన చంద్రనాయక్ బాగా కష్టపడాలని మాజీ కౌన్సిలర్ కష్టపడి మన రామగుడ్డాన్ని గెలిపించుకుంటే రేపు నీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది. డాక్టర్ కూడా అన్ని పనులు చేయగలుగుతాడు. మన గవర్నమెంట్ రేషన్ కార్డు కానీ ఎవరికి లేదు. మన గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఇంటికి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు నాకు అర్హత బియ్యం రావాలన్నా డైరెక్ట్ మనం ఎవరి ఇంట్లో ఎంతమంది కొడుకులు అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాయి. ఎవరు ఇచ్చినాడో మన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఏమి ఇవ్వలే మనకి. ఇప్పుడు మన గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది, బస్సు ఫ్రీ ఇస్తుంది, కరెంటు 2 ఇంట్ల వరకు ఫ్రీ ఇస్తుంది. అందుకని మీరు ప్రజలు అందరూ ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఓటు ఎవరికి వేస్తే మంచిది. ఒక్కసారి ఓటేసి మర్చిపోతాం, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తే ఓట్లు. ఈ ఒక్క నిమిషం ఆలోచించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలు అవి చూసి మన రామ్మూర్తి గారికి భారీ మెజార్టీతో ఓటేసి గెలిపేయాలని అందరికీ కోరుకుంటున్నాను. 18వ వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. 2026 మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు మన వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు రావడం జరిగింది. అందులో భాగంగా మన వార్డుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేయలేదు, ఇప్పుడు మనం చేపించుకోవాలి. గతంగా మన వార్డు ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా శ్మశాన వాటిక సుందరయ్య కానీ, బలరాం తండకు కానీ, శాంతినగర్ ప్రజలకు కానీ, విజయకాళి ప్రజలకు కానీ అతి ముఖ్యంగా కావాల్సినది శ్మశాన వాటిక. ఎందుకంటే ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మన వార్డు ప్రజలు. అందులో ఇక్కడ ముఖ్యంగా చీమల పోలీస్ స్టేషన్ పక్కన అసైన్డ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్తో ఈ ప్రాంత ప్రజలకు శ్మశాన వాటిక కావచ్చు, అదేవిధంగా ఓపెన్ జిమ్ సెంటర్ ఒకటి, అదేవిధంగా ప్లే గ్రౌండ్స్, పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ మన వార్డులో అసైన్డ్ భూమి చాలా ఉన్నది. అది నిరూపేకంగా ఉంది, కొంతమంది కబ్జాల దగ్గరలో ఉన్నది. కాబట్టి అలాంటి ల్యాండ్ని మనం కాపాడుకొని గత పాలకులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే విద్యావంతుడు, నలుగురికి సేవా దృక్పథంతో కలవాడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు ఇవన్నీ పరిణామాలు చేయించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఇవన్నీ చేయించుకోవాలంటే మనం ముందుగా రామ్మూర్తి యాదవ్ గారిని గెలిపించుకోవాలి. కాకుండా మనం గెలిపించుకుంటే రేపటి రోజు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ బీసీకి అవకాశం బాగా ఇస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు బీసీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి బీసీ క్యాండిడేట్ రేపటి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు అవుతారు. మనం గెలిపించుకుంటే మనకు మున్సిపల్ చైర్మన్ గారు అవుతారు. అదేవిధంగా మనకు డబల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటు కౌన్సిలర్ ప్లస్ చైర్మన్ గారు మన వార్డుకున్నారు కాబట్టి అభివృద్ధి ప్రదంలో ముందుకు నడవచ్చు. చాలా సమస్యలు ఉన్నాయి వార్డులో. ఇవి కాకుండా రామ్మూర్తి యాదవ్ గారు పెద్ద మనసు చేసుకొని 3 టెంపుల్స్కు వాగ్దానం చేసినారు. ఆ టెంపుల్స్ కూడా కావాలి. మనం అందరం ఒకే తాటిపైకి వచ్చి గెలిపించుకుంటే ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం. రేపు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా నేను డాక్టర్ రామ్మూర్తిని 18వ వార్డు క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈరోజు శాంతినగర్,
విజయ్ కాలనీలో ఇవాళ ప్రచారంలో పాల్గొన్నాను. ఈ వార్డులో విజయ్ కాలనీ, శాంతినగర్, బలరాం తండా, వసరాం తండా, సుందరయ్య కాలనీ ఇవన్నీ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఎక్కడ పోయినా సరే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా సరే బ్రహ్మాండంగా రోజుకు ఒక 500 నుంచి 1000 మంది ఇవాళ పార్టీని ఫాలో అవుతున్నారు. నాకు బ్రహ్మరథం పడుతున్నారు. నేను అందరికీ కూడా, ఈ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ముందుకు వెళ్తున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సన్నబియ్యంతో చాలా ప్రజలు ఎక్కడ పోయినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యం మాత్రం చాలా బాగున్నారు. అలాగే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఆ రేషన్ కార్డు కూడా వచ్చిన చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇచ్చిన భాగంలో అసలు 18వ వార్డుకి హయ్యెస్ట్గా 35 ఇందిరమ్మ వచ్చినాయి. ఏ వార్డు కూడా రాలేదు. అది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లుతో చాలా సంతోషంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా చాలామంది హర్షిస్తున్నారు. అలాగే ఇదొక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, ఒక డాక్టర్ రామూర్తిగా కూడా నేను పర్సనల్గా వీళ్ళకు వార్డుకు వస్తే ఏం చేస్తామని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. ఇవాళ గొల్ల బజార్లో కానీ, లేకపోతే సుందరయ్య నగర్లో కానీ, బలరాం తండ్రి కానీ వాళ్ళేంటి శ్మశాన వాటిక వాళ్ళ టెంపుల్స్ అక్కడొకటి అంత ఖచ్చితంగా నా పర్సనల్గా నేను ఏ టెంపుల్కైనా సహాయం చేస్తాను హామీ ఇచ్చినాను. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎట్లా ఉంటే ఖచ్చితంగా ఇవన్నిటి కూడా హామీ ఇస్తున్నాను. అలాగే నన్ను బ్రహ్మాండంగా గెలిపిస్తే 48 వార్డులలో ఇదొక నెంబర్ 1 వార్డుగా నేను తీర్చిదిద్దుతాను ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. దీంతో ప్రజలు బ్రహ్మాండంగా, ఒకవైపు నేను ఒక్కసారి చెప్పాను, నేను కనుక గెలిస్తే మీరు మన మెజార్టీతో బ్రహ్మాండంగా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నేను ఉచితంగా వైద్యం చేస్తాను హామీ ఇచ్చినాను. అలాగే గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఒక వ్యాక్సిన్ ఉంటుంది, 2 వ్యాక్సిన్లు. అది ఎందుకంటే చాలామంది చిన్న 29-30 ఏళ్ళనే అమ్మాయిలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి అది జీవితంలో రాకుండా వ్యాక్సిన్ తీసుకున్నామని అదొక బృహత్తర కార్యక్రమాన్ని సూర్యాపేటలో 18వ వార్డులో స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. దీంతో ప్రజలు చాలా నాకు హ్యాపీగా నాకు సంతోషిస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్నే గెలిపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు నాకు హామీ ఇస్తున్నారు. కాబట్టి నేను ఒక్కసారి నన్ను భారీ మెజార్టీతో కోరాలని 18వ వార్డు ప్రజలకు కోరుతున్నాను. వాళ్ళు అందిస్తున్న సహకారానికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఓటర్ మహాశయులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిర్ణయించినట్టుగా మా వార్డుకి 18వ వార్డుకి రామ్మూర్తి డాక్టర్ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ అభిష్టం మేరకు పార్టీ కార్యకర్తలుగా మన రామ్మూర్తి గారిని ఖచ్చితంగా 100% గెలిపించుకొని మంచి మెజార్టీతో గెలిపించుకొని మా వార్డుని అయితే ముందంచలో ఉంచుతాం. అభివృద్ధి పదంలో అయినా సరే, మెజార్టీ పదంలో అయినా సరే మేము ముందు ఉంచుతాం. ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామూర్తి గారు మన వార్డుకు పోటీ చేయడానికి వచ్చినారు. కావున మేమంతా కూడా 18వ వార్డు నుంచి డాక్టర్ రామూర్తి గారిని అత్యధిక మేరతో గెలిపించుకొని మేము వారిని గెలిపించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళు అత్యధికంగా నా వార్డుకు 31 ఇళ్ళు ఇవ్వడం జరిగింది సార్. మా వార్డులో ఇప్పుడు 30 ఇళ్ళు కూడా అంగరంగ వైభవంగా నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇలాంటి ఇంద్రమ్మ ఇళ్ళే కానీ ఇంద్రమ్మ ఇళ్ళు ఇంకా అత్యధికంగా వస్తాయి. ఈసారి 30 వచ్చినాయి, రేపటికి 100, 150 ఈ రకంగా వచ్చి మన వార్డులో మనం కూడా అందరినీ వార్డుని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కావున పనిచేసే వారికే మీరు మీ ఓటేయాలని చెప్పి ఇన్ని పథకాలు పెట్టిన మన రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థికి మనం ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. గుర్తుకే